సత్తెనపల్లి అనే గ్రామం ఎంతో అందంగా ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరికి దూరంగా ఒక చిన్న పూరి గుడిసె ఉంది. ఆ గుడిసెలో కమలమ్మ అనే ముసలామె ఒంటరిగా ఉండేది. కమలమ్మకు ఈ లోకంలో ఎవరూ లేరు. తనకంటూ ఉన్నదల్లా ఆ గుడిసె మరియు పెరట్లో ఆమె పెంచుకుంటున్న ఓ 10 నాటుకోళ్లు మాత్రమే. ఆమె చేతి వంట అద్భుతంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళెవరైనా వస్తే ఎంతో ప్రేమగా వండి వడ్డించేది. కాలక్రమేణా వయసు పైబడ్డంతో ఆమెను పలకరించేవారు కరువయ్యారు. ఒంటరితనంతో ఆమె గుండె మూగబోయింది. అది వర్షాకాలం. ఆ రోజు ఉదయం కమలమ్మ నిద్రలేచేసరికి ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు జోరుగా వర్షం కురుస్తోంది. చలి గాలి గుడిసెలోకి దూసుకొస్తోంది. కమలమ్మ పొయ్యి దగ్గర కూర్చొని చలి కాచుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటోంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటి వాన! ఆకాశం బద్దలైనట్టు కురుస్తోంది. ఈ చలికి ఒళ్ళు వణికిపోతుంది. హేటు బయటికి వెళ్లే దారి లేదు. గొంతుకేమో కారంగా వేడిగా ఏదైనా తినాలనిపిస్తోంది. ఈరోజు ఎలాగైనా నా పెరట్లో ఉన్న ఆ ఎర్రకోడి పుంజును కోయాల్సిందే అనుకున్నదే తడవుగా కమలమ్మ వర్షంలోని పెరట్లోకి వెళ్ళి ఒక ఎర్రటి నాటుకోడిని పట్టుకొచ్చింది. దాన్ని శుభ్రం చేసి రాతి రోట్లో స్వయంగా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు వేసి మెత్తగా నూరింది. మట్టికుండలో కట్టెల పొయ్యి మీద కమ్మని మసాలాలతో దట్టమైన కారంతో నాటుకోడి కూర వండడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికే ఆ కూర ఉడుకుతుంటే వస్తున్న గుమగుమల వాసన ఆ చల్లటి వర్షపు గాలిలో కలిసి గుడిసె బయటికి కూడా వెదజల్లుతోంది. కూర ఉడకడం పూర్తయింది. కమలమ్మ కూర కుండను పొయ్యి మీద నుంచి దించి ఒక పాత అరిటాకు వేసుకుని వేడివేడి అన్నం వడ్డించుకుని తిందామని కూర్చుంటుంది. అన్నంలో కూర కలుపబోతుండగా బయట ఆ కుండపోత వర్షంలో గుడిసె తలుపుని ఎవరో గట్టిగా కొడుతున్న శబ్దం వినిపించింది. దబ్దబ్బని. కమలమ్మ కంగారుగా లేచి నిలబడి, ఈ మధ్యాహ్న వేళ ఇంతటి కుండపోత వానలో ఎవరై ఉంటారు అని వెళ్లి తలుపులు మెల్లిగా తీసింది. తలుపులు తీయగానే వానలో ఇద్దరు చలికి వణుకుతూ గుమ్మం ముందు నిలబడి ఉన్నారు. వాళ్ళు పూర్తిగా తడిసి ముద్దయ్యారు. వాళ్ల ముఖాల్లో భయం, చలి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమ్మా నమస్కారం. నా పేరు సురేష్. ఈమె నా భార్య గీత. మేము పట్నం నుంచి వస్తున్నాము. దారిలో ఈ కుండపోత వానకి మా స్కూటర్ చెడిపోయింది. ఊరు చాలా దూరంలో ఉంది. చలికి మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. వాన తగ్గేదాకా మీ గుడిసెలో కొంచెం ఆశ్రమిస్తారమ్మా? కమలమ్మకు వాళ్ల పరిస్థితి చూడగానే మా అత్తురు ప్రేమ పొంగుకొచ్చింది. అయ్యో బిడ్డ, వానలో ఎంత తడిసిపోయారు. నాకెవరున్నారా బాబు కంగారు పడ్డానికి. రండి రండి, లోపలికి రండి. ఇలా తడి బట్టలతో ఉంటే జలుబు చేస్తుంది. ఆ మూల నా పాత చీర, నా మొగుడి పాత పంచె ఉన్నాయి. త్వరగా వెళ్ళి తుడుచుకొని వేసుకోండి. నేను పొయ్యి రాజేస్తాను. గీత, సురేష్ తుడుచుకుని వచ్చి కూర్చున్నారు. కమలమ్మ వాళ్ళకి వేడివేడిగా టీ కాసిచ్చింది. చలి కొద్దిగా తగ్గింది. అప్పుడే సురేష్ ముక్కుకు ఒక అద్భుతమైన వాసన తగిలింది. అమ్మా, ఈ గుడిసెలో ఏదో వంటకం వాసన ప్రాణాలు లేపుతోంది. ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అవునయ్యా, ఈ చలికి వేడిగా ఉంటుందని ఇప్పుడే నాటుకోడి కూర వండాను. నేనే తినబోతుండగా మీరొచ్చారు. మీరు ఇక్కడే కూర్చుండి, నేను మీ ఇద్దరికి వడ్డిస్తాను. అయ్యో వద్దమ్మా, మీరు ఒంటరివారు. మీకు వండుకున్నది మేమెలా తింటాం? నోరు ముయ్యవే తల్లి. నా పిల్లలు నా ముందు ఆకలితో ఉంటే నేనెలా ముద్ద మింగుతాను? తినండి. కమలమ్మ ఇద్దరికి పెద్ద అరిటాకులు వేసి వేడివేడి అన్నం, ఆ నాటుకోడి పులుసు, మెత్తగా ఉడికిన ముక్కలు వడ్డించింది. సురేష్ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని ఆ కారానికి, ఆ రుచికి కళ్ళు మూసుకున్నాడు. అబ్బా, ఏమి రుచమ్మా ఇది! ఇది వంట కాదు, అమృతం. పట్నంలో ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా ఈ రుచి రాదమ్మా. ఈ మసాలాలు, ఈ కమ్మదనం అచ్చం మా అమ్మ చేసినట్టే ఉందమ్మా. మా అమ్మ చేతి ముద్ద తిని ఎన్నేళ్లు అయిపోయిందో అని కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకున్నాడు. నిజమే అత్తయ్యగారు, వానలో తడిసి వణుకుతున్న మాకు ఈ వంట ప్రాణం పోసింది. కమలమ్మ మురిసిపోతూ వాళ్లకు దగ్గరుండి కడుపు నిండా భోజనం పెట్టింది. ఆ రాత్రి వాన తగ్గకపోవడంతో వారు ఆమె గుడిసెలోనే వెచ్చగా పడుకున్నారు. కమలమ్మకు ఇన్నాళ్లకు తన గుడిసెలో మనుషులు ఉన్నారు అన్న ఆనందంతో హాయిగా నిద్రపట్టింది. ఉదయమైంది. వాన పూర్తిగా తగ్గింది. సూర్యుడు వచ్చాడు. సురేష్, గీత వాళ్ళు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అమ్మా, నీకొక నిజం చెప్పాలి. నిన్న రాత్రి నీ వంట తిన్నప్పుడు నాకు మా అమ్మ ఎందుకు గుర్తొచ్చిందో తెలుసా? మా అమ్మ పేరు సత్యవతి. ఆమె వంట కూడా అచ్చం నీ వంటలాగే ఉంటుంది. సత్యవతి. ఆ పేరు వినగానే కమలమ్మ కళ్ళు పెద్దవయ్యాయి.
ఆమె గుండె ఒక్కసారిగా బరువెక్కింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కమలమ్మ వణుకుతున్న గొంతుతో, మీ అమ్మ పేరు సత్యవత. బాబు, నా సొంత చెల్లెలి పేరు కూడా సత్యవతే. చిన్నప్పుడే ఏదో గొడవపడి పట్నం వెళ్ళిపోయింది. ఇన్నేళ్లలో ఏమైందో కూడా తెలియదు. పెద్దమ్మ, నేను మీ చెల్లెలు సత్యవతి కొడుకునే. మా అమ్మకి ఆ గొడవలు ఎప్పుడో మర్చిపోయింది. కానీ మీ దగ్గరికి రావడానికి అహంకారం అడ్డుపడింది. 6 నెలల క్రితమే మా అమ్మ చనిపోయింది పెద్దమ్మ. ప్రాణాలు వదిలే ముందు నన్ను పిలిచి, నాకు ఒక అక్క ఉంది, ఆమె పేరు కమలమ్మ. పాపం ఈ లోకంలో ఎవరూ లేరు, తనకంటూ పిల్లలు లేరు. ఆమె పల్లెటూరులో ఒంటరిగా ఉంది. దయచేసి వెతికి తీసుకురారా. నా స్థానంలో నేను ఆమెకు తోడుగా లేకపోయినందుకు నన్ను క్షమించమని అడుగు. నా తప్పులన్నీ క్షమించమని అడుగు అని ఏడుస్తూ ప్రాణాలు వదిలింది పెద్దమ్మ. సురేష్ మాటలు వినగానే కమలమ్మ గుండె పగిలిపోయింది. అందుకే పెద్దమ్మ, అమ్మ మాట మేరకు నిన్ను వెతుక్కుంటూ ఊరూరు తిరుగుతూ ఇక్కడికి వచ్చాం. దారిలో వాన పడటం వల్లే నీ గుడిసెకు చేరుకున్నాం. మా అమ్మ వంట నేర్పింది మీరే కదా. నిన్న నీ నాటుకోడి కూర తినగానే నాకు నా తల్లి వంటే గుర్తొచ్చింది పెద్దమ్మ అని ఏడ్చేశాడు సురేష్. అత్తమ్మా, మాతో పాటు మీరు పట్నం రండి. ఈ వయసులో మీరిక్కడ ఒంటరిగా ఉండొద్దు. మీ చెల్లెలు కోరిక మేరకే మేము వచ్చాము. మిమ్మల్ని మేము కంటికి రెప్పలా చూసుకుంటాము. అవును పెద్దమ్మ, పట్నం తీసుకెళ్తాము. అక్కడ మాకు పెద్ద ఇల్లు ఉంది. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాము. మీరు మాకు అమ్మలాంటి వారు. నాతో వచ్చేయండి. కమలమ్మ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయింది. తన చిన్న పూరి గుడిసె వైపు, పెరట్లో తిరుగుతున్న కోళ్ల వైపు, తాను పుట్టి పెరిగిన ఆ ఊరి మట్టి వైపు చూసింది. వద్దు బాబు, మీ ప్రేమకు నా జన్మ ధన్యమైంది. కాని నేను ఈ ఊరిని విడిచి రాలేనురా నాయనా. ఇదే నా ఇల్లు అనుకుని ఇన్ని రోజులు బతికాను. నా భర్త జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి. నా ఊపిరి ఇక్కడే పోతే చాలు బాబు. ఇదే నాకు ఆనందం. అదేంటమ్మా, ఇక్కడ నీవు ఒంటరిగా ఉంటున్నావు కదా. కనీసం మాట్లాడటానికి కూడా ఎవరూ లేరు. రోజంతా ఇక్కడ ఉండి ఏం చేస్తావమ్మా? ఈ కోళ్లను చూసుకుంటూ, నా వంతు పని చేసుకుంటూ ఈ కొద్దిపాటి జీవనం సాగిస్తానులేరా. నా చెల్లెలు కొడుకు ఉన్నాడన్న ధైర్యం చాలురా నాకు. సురేష్ కొద్దిసేపు ఆలోచించాడు. కమలమ్మ ఒంటరితనం పోవాలంటే ఒకటే దారి అని వాడికి అర్థమైంది. అమ్మా, నీవు నా మాట వినకపోతే ఒక పని చెయ్యి. నీ చేతి వంటలో అద్భుతమైన రుచి ఉంది. నీవు ఎక్కడే ఉండి ఈ నాటుకోడి వ్యాపారం చేయవచ్చు కదా. ఊరి బయట ఉన్నావు. నీ కూర రుచి చూసినవాడు మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికే వస్తాడు. 4 మనుషులు వస్తూ పోతూ ఉంటే నీకు ఒంటరితనం అనిపించదు. మా అమ్మ చేతి వంట ఎప్పటికీ బతికే ఉంటుంది. వ్యాపారమా? నాకా? నా దగ్గర పెట్టుబడికి డబ్బులెక్కడున్నాయిరా బాబు? పెట్టుబడి మేమిస్తామత్తయ్యా. సురేష్ తన జేబులో నుంచి 1500 రూపాయలు తీసి కమలమ్మ చేతిలో పెట్టాడు. అమ్మా, ఇది ఉంచుకో. నిన్ను ప్రతి నెలా వచ్చి చూసుకుని వెళ్తాము. నీ చేతి వంటతో ఈ ఊరి జనాన్ని ఆనందపెట్టు అని కమలమ్మకు దండం పెట్టుకుని వాళ్లు పట్నానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కమలమ్మ ఒంటరిది కాదు. ఆమెకు ఆశతో కూడిన ఒక పని దొరికింది. మరుసటి రోజు ఉదయం నుండే ఉత్సాహంగా వంట మొదలుపెట్టింది. కమలమ్మ తన గుడిసె ముందు ఒక చిన్న చెక్క బల్ల వేసింది. దానిమీద పొగలు కక్కుతున్న నాటుకోడి కూరకుండా పక్కనే వేడి అన్నం గిన్నె పెట్టింది. ఆ మసాలాల వాసన రోడ్డు మీద వెళ్లేవారిని కట్టిపడేస్తోంది. అటువైపుగా వెళ్తున్న వ్యక్తి కారు ఆపి వచ్చాడు. అయ్యా, వేడివేడి నాటుకోడి కూర. ఇంటి వంట బాబూ, రండి కూర్చోండి, రుచి చూడండి. అవా, వాసన భలే వస్తోంది. కానీ ఈ కూర అన్నం ఎంతకి ఇస్తావు? ముందు నువ్వు కూర్చొని కడుపు నిండా తిను బాబు. డబ్బేముంది, నీకు ఎంత ఇష్టమైతే అంత డబ్బులు తర్వాత ఇద్దువుగాని. ముందు ఆకు వేస్తానురా అని అతడికి వేడి అన్నంలో నాటుకోడి పులుసు వడ్డించింది. అతను మొదటి ముద్ద తింటూనే ఆగిపోయాడు. అవ్వా, కూర చాలా బాగుంది. అసలు ఇది కొనుక్కుని తినే కూరలా లేదు. నా చిన్నప్పుడు మా అమ్మ వండి పెట్టినట్టే ఉంది. మా అమ్మ గుర్తొచ్చిందావా? ఇలా కమలమ్మ గుడిసె దగ్గర రోజురోజుకు జనం పెరిగారు. ఎవరొచ్చినా కడుపు నిండా తిను నాయనా అంటూ ఒక తల్లిలా వడ్డించేది. ముఖ్యంగా వర్షం పడిన రోజు కమలమ్మ నాటుకోడి కూరను ఇంకా గిరాకీ ఎక్కువ. పక్క ఊర్లో నుంచి కూడా జనాలు రావడం మొదలుపెట్టారు. మరుసటి రోజు మరొక వ్యక్తి అన్నం తింటూ కమలమ్మతో మాటలు కలిపాడు. అమ్మగారు, మిమ్మల్ని చూస్తే వయసు పైబడిన వారిలాగా ఉన్నారు. ఈ వయసులో, పైగా ఈ చలిలో, వానలో పొయ్యి ముందు కూర్చుని మీకు ఇంత కష్టం ఎందుకమ్మా? మిమ్మల్ని చూసుకోవడానికి పిల్లలు ఎవరు లేరా? కమలమ్మ ఎంతో గర్వంగా కళ్ళలో ఆనందంతో జవాబిచ్చింది.
ఎవరూ లేరు బాబూ. నాకు కొడుకు కోడలు ఉన్నారు. పట్నంలో పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. నన్ను తీసుకెళ్తాను అన్నారు, కానీ నేనే ఈ ఊరి మీద మమకారంతో పోలేదు. వాళ్ళు పంపిన డబ్బుతోటే ఈ వ్యాపారం పెట్టాను. నా కొడుకు పేరు సురేష్ అని గర్వంగా చెప్పుకుంది. కమలమ్మ వ్యాపారం బాగా జరిగింది. ఆమె దగ్గర డబ్బులు నిల్వ ఉండేది. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె ఒంటరితనం పూర్తిగా పోయింది. రోజూ తన దగ్గరికి వచ్చే నలుగురితో మాట్లాడుతూ నవ్వుతూ కాలాన్ని గడిపేది. నెల నెల మొదటి తారీఖుకి సురేష్, గీత కారులో వచ్చేవారు. వాళ్ళు రాగానే కమలమ్మ ప్రాణం లేచి వచ్చేది. ఈసారి నా కొడుకు మళ్ళీ ఎప్పుడు వస్తాడా అని కమలమ్మ ఎంతో ఆశగా దారివైపు చూస్తూ ఉండేది. అలా 15 ఏళ్ళు, సంవత్సరాలు గడిచాయి. కమలమ్మ పండు ముసల్దయింది. ఆమె చేతి వంటకు, ఆమె గుడిసెకు ఆ జిల్లా అంత పేరు వచ్చింది. కానీ వయసు సహకరించకపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఒకరోజు కమలమ్మకు ఒంట్లో అస్సలు బాగోలేదు. మంచాన పడింది. విషయం తెలిసి సురేష్, గీత వెంటనే కారులో పరుగు పరుగున వచ్చారు. కమలమ్మ ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతోంది. అమ్మా, కమలమ్మ, ఏమైందమ్మా నీకు? ఇప్పుడే నిన్ను పట్నం ఆసుపత్రికి తీసుకెళ్తాను. కమలమ్మ నీరసంగా నవ్వుతూ, వద్దు సురేష్, నా ప్రయాణం ముగిసిపోయింది. ఈ ఊరి మట్టిలోనే నేను కలిసిపోవాలి. నాకిప్పుడు నా సొంత కొడుకు పక్కనే ఉన్నాడు. అంతకంటే నాకేం కావాలి? అలా అనకమ్మా, నువ్వు లేకుండా మేము లేము. బాబు, నాకు ఒకే ఒక చిన్న కోరిక ఉందిరా. నా ఒంటరితనాన్ని పోగొట్టింది. నా ఈ ఆఖరి బతుకుకి అర్థమిచ్చింది ఈ పొయ్యి, ఈ కోడికూరే. నేను పోయిన తర్వాత కూడా నా గుడిసెలో ఈ పొయ్యి ఆరకూడదు. ఈ కమ్మని కూర వాసన, ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆకలి తీర్చే ఆప్యాయత ఈ ఊరిలో ఎప్పటికీ ఉండాలి. నా కోరిక తీరుస్తావా? సురేష్ కన్నీళ్లు తుడుచుకుంటూ గట్టిగా మాటిచ్చాడు. అలాగే చేస్తానమ్మా. పట్నంలో నా ఉద్యోగం వదిలేస్తాను. ఈ పల్లెటూరులోని నీ పేరు మీద ఒక పెద్ద హోటల్ కడతాను. కమలమ్మ నాటుకోడి హోటల్ అని పేరు పెడతాను. నీ పొయ్యి ఎప్పటికీ ఆరదమ్మా. కమలమ్మ ముఖంలో గొప్ప ప్రశాంతత కనిపించింది. చిరునవ్వుతో కళ్ళు మూసింది. ఆమె ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆ రోజు ఆ ఊరంతా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చింది. ప్రకృతి కూడా కమలమ్మ మరణానికి ఏడుస్తున్నట్లుగా ఆకాశం బద్దలైనట్లు కుండపోత వానపడింది. కమలమ్మ మరణం తర్వాత సురేష్, గీత ఆ ఊరు వదిలి వెళ్ళలేదు. ఆ భార్యాభర్తలిద్దరూ పట్నం జీవితాన్ని వదిలేసి కమలమ్మ గుడిసెకొచ్చేశారు. కమలమ్మ నేర్పించిన అదే మసాలాలతో, అదే ఆప్యాయతతో వాళ్ళు ఆ హోటల్ నడిపారు. ఆ ఊరిలో ఏ వర్షం పడినా కమలమ్మ జ్ఞాపకం, ఆమె చేతి వంట వాసన ఆ ఊరి గాలిలో ఎప్పటికీ నిలిచిపోయింది. కథలోని నీతి: ఒంటరితనం ఎవరికైనా శాపమే, కానీ కల్మషం లేని ప్రేమ, చేతి వంటతో పంచే ఆప్యాయత ఎప్పటికీ నిలిచిపోతాయి. రక్తం పంచుకు పుట్టకపోయినా ప్రేమను పంచితే ఏ బంధమైనా సొంతమవుతుంది. ఆకలితో ఉన్నవారికి పెట్టిన అన్నం, ఆశ్రయం ఇచ్చిన మంచితనం మనిషికి మరణం లేకుండా చేస్తాయి. కమలమ్మ వంటల వ్యాపారం డబ్బు కోసం కాదు, 10 మందితో ప్రేమను పంచుకోవడానికి. మంచి మనసుతో చేసే పని ఎప్పటికీ ఆరిపోని పొయ్యిలాంటిది. గోదావరి తీరాన ఉన్న రాజానగరం అనే పల్లెటూరులో వీరన్న, శంకరం అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. వీరన్న ఎంతో బాధ్యత గల రైతు. తమ్ముడంటే ప్రాణం. రామలక్ష్మణ లాంటి ఆ అన్నదమ్ముల మధ్య ఎలాంటి తగాదాలు లేవు. ఒకరికొకరు ప్రాణప్రదంగా ఉండేవారు. వాళ్ల భార్యలు పెళ్ళైన కొత్తలో ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. ఇల్లు ఎప్పుడూ నవ్వులతో కళకళలాడేది. కాని రాను రాను చిన్న చిన్న ఇంటి పనుల విషయంలో, అంట్లు తోమడం, ఊడవడంలో ఆ తోడికోడళ్ల మధ్య పట్టింపులు వచ్చి పెద్ద గొడవగా మారింది. ఆ ఆడవాళ్ల పంతాల వల్లే అన్నదమ్ములు కూడా విడిపోవాల్సి వచ్చింది. ఇంట్లో మధ్యన ఒక సన్నపు గీత గీసుకుని ఎవరి పొయ్యి వారిదే అన్నట్టు ఆ తోడికోడళ్ళు బ్రతుకుతున్నారు. ఒకరోజు ఆరుబయట వరండాలో ఆ సున్నపు గీతకు చెరో పక్కన ఎవరి అరుగు మీద వాళ్లు కూర్చుని అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు చూసుకుంటూ దిగులుగా మాట్లాడుకుంటున్నారు. లోపల తోడికోడళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ముఖాలు మార్చుకుని ఉన్నారు. ఎరా శంకరం, ఎంత ఘోరంరా మన బతుకులు. ఒకే కడుపున ఒకే రక్తం పంచుకొని పుట్టాం. ఆ దేవుడు మనల్ని రామలక్ష్మణుల్లా కలిపి పుట్టిస్తే ఈ ఆడవాళ్ల పంతాల వల్ల మనం సొంత ఇంట్లోనే పరాయి వాళ్ళమయ్యాంరా. నీతో కలిసి కూర్చొని భోజనం చేసి ఎన్ని నెలలు అయిపోయిందో. అవునన్నయ్య, నాకు కూడా ఏమీ పాలుపోవడం లేదు.
వదిన నా భార్య ఎప్పుడు కలిసిపోతారా, మనం ఎప్పుడు పాత రోజులలాగా కలుస్తామా అని రోజు దేవుడికి మొక్కుకుంటున్నాను. ఇంట్లో అడుగు పెడితే చాలు ఈ గీత చూస్తుంటేనే నాకు ప్రాణం పోతున్నట్టు ఉంది. చిన్నప్పుడు నువ్వు ముద్దలు కలిపి పెడితే నేను తినేవాడిని. ఇప్పుడు ఒకే కప్పు కింద ఉంటూ కూడా పరాయి వాళ్ళం అయిపోయామన్నయ్యా. ఏం చేస్తాంరా, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి పౌరుషాలు, ఎవరూ తగ్గరు. నేను పార్వతిని గట్టిగా మందలిస్తే నాకు అన్యాయం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? నన్ను పుట్టింటికి పంపించేయండి అని శోకాలు పెడుతుంది. నా పరిస్థితి అంతే అన్నయ్య. రుక్మిణికి నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. మనం మగాళ్ళం, బయటికి వెళ్ళి కష్టపడగలం, కానీ ఇంట్లో ఆడవాళ్ళు పట్టుబట్టి కూర్చుంటే దేవుడు కూడా దిగిరాడు. ఇలా అన్నదమ్ములు బాధపడుతుండగా ఆకాశం నల్లబడి ఈదురు గాలులతో వర్షం మొదలవుతుంది. ఆ గాలికి పొలంలో గట్లు తెగిపోయే ప్రమాదం ఉందని ఇద్దరికీ అర్థమవుతుంది. ఒరే శంకరం, వాన దంచి కొడుతుంది. పొలంలో నీళ్లు నిండిపోయి గట్లు తెగిపోయేలా ఉన్నాయి. మనం వెంటనే వెళ్ళి ఆ గట్టులు కట్టి వద్దాంరా. పదా అన్నయ్య అనుకుని ఇద్దరు నెత్తిమీద గోనె సంచులు కప్పుకుని పారలు పట్టుకుని ఆ కుండపోత వర్షంలోనే పొలానికి వెళ్లారు. అన్నదమ్ములు పొలానికి వెళ్లిన కాసేపటికి ఆ వర్షంలో పూర్తిగా తడిసిపోతూ పైన ఒక తాటాకు గొడుగు పట్టుకుని చేతిలో ఒక పెద్ద సంచి పట్టుకుని వాళ్ల మేనత్త శేషమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. శేషమ్మ చాలా అనుభవజ్ఞురాలు, ఎంతో తెలివైంది. హేమే పార్వతీ, ఓ రుక్మిణి, వాన దంచి కొడుతోందిటే, చలికి ప్రాణాలు పోతున్నాయి, తలుపులు తీయండే త్వరగా. పార్వతీ రుక్మిణి ఇద్దరూ మేనత్తను చూసి ఆశ్చర్యపోతారు. పెద్దమ్మ బాగున్నారా? ఈ వర్షంలో ఇంత దూరం ఎలా వచ్చారు? రండి, లోపలికి రండి, పూర్తిగా తడిసిపోయారు. ముందు ఆ తడిబట్టలు మార్చుకోండి. రుక్మిణి తలుపు దగ్గర నిలబడి, అవునత్తయ్య, వాన చాలా గట్టిగా పడుతుంది, ముందు వేడి నీళ్ళిస్తాను, కాళ్ళు కడుక్కోండి. శేషమ్మ గడప దాటి లోపలికి వస్తుంది. లోపలికి రాగానే హాలు మధ్యలో ఉన్న తెల్లటి సున్నపు గీత ఆమె కంట పడుతుంది. ఆమెకు విషయం అర్థమైపోయింది. ఏమిటిది? ఇంటి మధ్య ఈ సున్నపు గీత ఎందుకు గీశారు? మీరు ఇంట్లో కబడ్డీ ఆడుతున్నారా ఏంటి? మధ్యలో ఈ గీతేంటి? ఆ మాటలకు ఇద్దరి ముఖాలు చూసుకుని తలదించుకుంటారు. అది కాదత్తమ్మా, ఇంటి పనుల విషయంలో మా ఇద్దరికి కొద్దిగా మనస్పర్ధలొచ్చాయి. అక్క నన్ను ప్రతిదానికి దప్పి పొడుస్తుంది. అందుకే ఇక కలిసి ఉండలేక గీత గీసుకుని విడిపోయాం. ఎవరి వంట వారిదే, ఎవరి పనులు వారివే. హొబ్బో, పెద్ద మహారాణులు మీ ఇద్దరు. అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు ప్రాణమిచ్చుకుంటూ రామలక్ష్మణుల్లా ఉంటే మీ ఇద్దరు తోడికోడళ్ళు ఇలా బద్ధశత్రువుల్లా తయారయ్యారా? మీ పంతాల పట్ల, మీ పనికి మారిన ఈ గోల వల్ల అన్నదమ్ములు కూడా విడదీశారా? అది అత్తమ్మ, మీరు మధ్యలో కలగజేసుకోకండి, మా పంతాలు మావి. సరే, నేను కలగజేసుకోను, కానీ ఈరోజు నేనొచ్చాను కదా, ఈ గీత ఎలాగైనా చెరిగిపోవాల్సిందే. ఆ బ్రహ్మదేవుడు దిగి వచ్చినా ఈ గీత ఉంచను. శేషమ్మ తన చేతిలో ఉన్న సంచిని నేల మీద పెట్టి అందులో నుంచి పులస చేపను తీసింది. సరే, మీ గొడవలు పక్కన పెట్టండి. నేను దారిలో వస్తూ వస్తూ గోదావరి గట్టున చేపల వాడితో గట్టిగా బేరమాడి మరి ఒక పెద్ద పులస చేప తెచ్చానుటే. ఈ వాన చలికి వేడివేడిగా పులస కూర వండుకొని మీరంతా తింటారని ప్రత్యేకంగా తెచ్చాను. పులస చేపను చూడగానే పార్వతీ, రుక్మిణి ఇద్దరి కళ్ళు మెరిశాయి. ఆ రోజుల్లో గోదావరి జిల్లాలో వానాకాలంలో దొరికే పులస కూర అంటే ప్రాణం. ఆ కూర ముందు మాంసం కూడా పనికిరాదు. ఇద్దరికీ ఆ చేప వండుకుని తినాలని నూరూరిపోతుంది. శేషమ్మకు ఆడవాళ్ల పౌరుషాలను, బలహీనతలను ఎలా తట్టిలేపాలో బాగా తెలుసు. ఆ పులస చేపను అడ్డం పెట్టుకుని ఆమె ఒక ఆలోచన చేసింది. శేషమ్మ చేపను తీసుకుని వెళ్ళి పార్వతి చేతిలో పెట్టింది. పార్వతి, నువ్వు పెద్ద కోడలివి, ఈ చేప తీసుకుని నువ్వే స్వయంగా కూర వండు. కాని గుర్తుపెట్టుకో, పులస కూర అద్భుతంగా రుచిగా రావాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న ఆ పాత మట్టి కుండలోనే వండాలి. అప్పుడే దాని రుచి. పెద్దమ్మ, చేప నా దగ్గరే ఉంది, కానీ ఆ పాత మట్టి కుండ నా దగ్గర లేదు. ఆ కుండ మా మరిది వైపు ఉంది. రుక్మిణి దాన్ని వాడుకుంటోంది. ఇప్పుడు అది దాన్ని నాకివ్వదు. నేను దాన్ని అడగలేను. అది నీ ఇష్టం. ఎలా అడుగుతావో, ఏం చేస్తావో నాకు అనవసరం. నాకు ఆ కుండలోనే కూర కావాలి. లేకపోతే నేనిప్పుడే ఈ వానలో మా ఊరికి తిరిగి వెళ్ళిపోతాను. చేప నువ్వే వండుకో.
శేషమ్మ వెంటనే వెనక్కి తిరిగి సున్నపు గీత అవతల ఉన్న రుక్మిణి దగ్గరికి వెళ్ళింది. ఏమే రుక్మిణి, నీ దగ్గర ఆ పాత మట్టి కుండ ఉంది కదా, పులుసు కూర అద్భుతంగా వండొచ్చు కదా నువ్వు. కుండ నా దగ్గరే ఉంది పెద్దమ్మగారు, కాని పులుసు చేప నా తొడికొడలు పార్వతి దగ్గర ఉంది కదా, నేను నా మట్టి కుండ ఆమెకివ్వను, ఆ చేపను నాకివ్వమను, నేను వెళ్ళి అడగను, నా పౌరుషం నాకుంది. శేషమ్మ మండిపడుతూ ఇద్దరికి వినిపించేలా పెద్ద గొంతుతో, ఓహో, మీ పౌరుషాలు మీ కడుపు నింపుతాయా? సరే, మీ పౌరుషాలే మీకు ముఖ్యం. కుండ ఉన్నదాని దగ్గర చేపలేదు, చేప ఉన్నదాని దగ్గర కుండలేదు. ఎదురు ఈ సున్నపు గీత పక్కన కూర్చొని అలా చూసుకుంటూ ఏడవండి. నా మేనల్లుళ్ళు పాపం పగలు రాత్రి కష్టపడి పస్తులుంటున్నారు, మీరు వాళ్ళ పొట్ట కొడుతున్నారు. నేను ఆ చలితో చచ్చినా పర్వాలేదు, మీ పాడు పంతాలు ఉన్న ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను, నేను పోతున్నాను అని చెప్పి శేషమ్మ తన సంచి తీసుకుని ఆ భయంకరమైన వర్షంలో బయటకు వెళ్లడానికి సిద్ధం అవడం చూసిన పార్వతి, రుక్మిణి ఇద్దరికి ఒక్కసారిగా మనసు కరిగిపోయింది. కళ్ల ముందు ఒక పెద్దావిడ, తమ పెద్దమ్మ వానలో తడిసి వెళ్ళిపోతుంటే తమ పంతం ఎంత పనికి మాలిందో వాళ్ళకు అర్థమైంది. ఆ మధ్యాహ్నం ఆకలితో అల్లాడిపోతూ పొలానికి వెళ్లిన తమ భర్తల ముఖాలు వాళ్ల కళ్ల ముందు కదిలాయి. తమ పంతాల వల్ల భర్తలను, పెద్దమ్మను ఎంత బాధ పెడుతున్నామో వాళ్లకు స్పష్టంగా అర్థమైంది. పార్వతి చేతిలో చేపతో మెల్లిగా సున్నపు గీత దగ్గరికొచ్చింది. అటువైపు రుక్మిణి తన చేతిలో మట్టికుండ తీసుకుని గీత దగ్గరకొచ్చింది. ఇద్దరూ ఒకరిని ఒకరు కన్నీళ్లతో చూసుకున్నారు. చెల్లి రుక్మిణి, నన్ను క్షమించు. మన పిచ్చి పౌరుషాల వల్ల, పట్టింపుల వల్ల మన భర్తలను కూడా పస్తులుంచాం. పెద్దమ్మగారు ఆకలితో వానలో వెళ్ళిపోతున్నారు. నా దగ్గర చేప ఉంది, నీ దగ్గర కుండ ఉంది. మనిద్దరం కలిస్తేనే ఈ ఇల్లు, మనం కలిస్తేనే వాళ్ళ కడుపు నిండుతుంది. ఇక ఈ గీత వద్దు చెల్లి, మనం విడిపోవద్దు. పార్వతి మాటలు వినగానే రుక్మిణి గుండె బరువెక్కింది. అక్క, నేనే తప్పు చేశాను. నా అహంకారంతో చిన్న చిన్న పనుల కోసం నిన్ను దూరం చేసుకున్నాను. అన్నదమ్ములిద్దరూ మన వల్ల మాటలు కూడా కలపలేకపోతున్నారు. మనమిద్దరం కలిసిమెలిసి ఉంటేనే ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు నాకు తెలిసొచ్చిందక్క. మనం విడిపోతే ఈ ఇల్లు శ్మశానంలాగే ఉంది. రా అక్క, ఇద్దరం కలిసి పెద్దమ్మగారికి మనవాళ్లకు ఇష్టమైన పులుసుకూర వండుదాం. గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్న శేషమ్మ తన ప్లాన్ సక్సెస్ అయింది అనుకుని పకపక నవ్వుకుంటుంది. అమ్మయ్యా, నా పులస చేప మంత్రం భలే పనిచేసిందే. ఇంకా వానలో తడిసే పనేముంది, మీరిద్దరూ ఆ కుండలో కూర వండండి, నేను కూర్చొని తింటాను. ఇద్దరు తోడికోడళ్ళు కలిసి కట్టెల పొయ్యి మీద ఆ పాత మట్టి కుండలో పులుసు కూర వండుతుంటారు. పార్వతి మసాలా నూరుతుంటే రుక్మిణి పొయ్యి రాజేసింది. ఇద్దరూ పాత విషయాలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వంట చేస్తుంటే ఇల్లంతా గుమగుమలు వస్తుంటాయి. బయట వర్షం చల్లబడుతుంది. వాళ్ల మనస్సుల్లో ఇన్నాళ్లు ఉన్న కోపం, ఇగో కూడా పూర్తిగా చల్లబడింది. సరిగ్గా అప్పుడే గట్లు కట్టి తడిసిపోయి చలికి వణుకుతూ అన్నదమ్ములిద్దరూ ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే కింద ఉన్న సున్నపు గీత తుడిచేసి ఉండడం, ఒకే పొయ్యి మీద వంట జరగడం, ఇద్దరు భార్యలు కలిసి నవ్వుకుంటూ వంట చేయడం చూసి అన్నదమ్ములిద్దరూ ఆశ్చర్యపోయి నోరెళ్లబెడతారు. ఎరా శంకరం, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. కల ఏమైనా కంటున్నానా? ఆ గీత మాయమైపోయింది. మన ఇల్లు మళ్ళీ ఎప్పట్లాగా కళకళలాడుతోందిరా. అరెరే, ఎంత ఆనందంగా ఉందోరా. అవునన్నయ్య, ఈ వానదేవుడు మన కష్టాలు విన్నట్లున్నాడు. ఈ వర్షం మన కుటుంబంలోని పంతాలను కడిగేసింది. తోడికోడళ్ళిద్దరూ ఇలా కలిసిమెలిసి ఉంటే ఈ ఇల్లు ఎంత సంతోషంగా ఉందో చూడు. వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటే ఈ ఇల్లే ఒక భూలోక స్వర్గం రా. వంటగదిలో నుంచి పార్వతి, రుక్మిణి భర్తల్ని చూసి నవ్వుకుంటూ బయటకొస్తారు. వెనకాలే శేషమ్మ కూడా వస్తుంది. నిజమేరా, ఈ పులసకూర వాసనే కాదురా, మన కుటుంబం మళ్ళీ ఒక్కటైన ఆనందం కూడా నన్ను మైమర్పిస్తోంది. అత్తయ్య, మీరు వచ్చారా? మా ఇంటికి వెలుగు తెచ్చారు. అవునండి, మేమిద్దరం కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో మాకు ఈరోజే పూర్తిగా తెలిసొచ్చింది. మా పంతాల వల్ల మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాం. ఇక మా మధ్య ఎలాంటి పట్టింపులు ఉండవు. ఈ ఇల్లు ఎప్పుడూ ఒకటే. అమ్మయ్యా, నా పులుసు చేప భలేగా పనిచేసింది. అది నా మహిమ. రండిరా నాయన్లారా, వెళ్ళి తడిబట్టలు మార్చుకుని రండి. ఇన్నాళ్లకు మీ పెళ్లాల చేతి పులుసుకూర, ఇద్దరూ కలిసి వండిన ప్రేమను కడుపు నిండా కలిసి తిందురుగానే.
అందరూ కలిసి ఒకే చోట కూర్చుని ఆ మట్టి కుండలో వండిన పులస కూరను, వేడివేడి అన్నాన్ని కడుపు నిండా సంతోషంగా తింటారు. ఆ పాత పెంకుటిల్లు నవ్వులతో, ఆప్యాయతలతో నిండిపోతుంది. ఆ వర్షానికి, ఆ పులస కూర రుచికి వాళ్ళ కోపాలన్నీ కొట్టుకుపోయి ఆ ఇల్లు మళ్లీ ఆనందాల నిలయంగా, ఆదర్శవంతంగా ఉమ్మడి కుటుంబంగా మారింది. నీతి: పంతాలు, పౌరుషాలు ఇంటికి మనశ్శాంతిని దూరం చేస్తాయి. తోడికోడళ్ళు కలిసిమెలిసి ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య పట్టింపులు ఉన్నా ఒకరికొకరు సాయం చేసుకునే అవసరం వచ్చినప్పుడు, లేదా ప్రకృతి, ప్రేమ ఏకమైతే విడిపోయిన బంధాలు సైతం మళ్లీ చిగురిస్తాయి.